హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ 27 అండ్ 28 అంటే అక్టోబర్ 22, 23 జరిగిన ఎపిసోడ్ల గురించి చెప్పుకోబోతున్నాము. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంద్ర మైత్రి ఉండే పీజీ దగ్గరకు వెళ్ళి మైత్రిని రమ్మని చేయి పట్టుకొని లాగుతూ ఉండగా మైత్రి కోపంతో ఇంద్ర మీద అరుస్తుంది. దాంతో పీజీలో ఉన్న వాళ్ళందరూ ఇంద్రాని రూమ్లో బంధించి పోలీసులకు ఫోన్ చేస్తారు. ఎస్ఐ భైరవి వచ్చి ఇంద్రాని పోలీస్ జీబ్లో ఎక్కించుకుంటుంది. మైత్రి, నువ్వు కూడా ఎక్కమ్మా, వీడి మీద కంప్లైంట్ చేద్దువు అని మైత్రిని కూడా కారులో ఎక్కించుకుంటుంది. కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆపి ఇద్దరిని దిగమంటుంది. ఇద్దరూ దిగి చూసేసరికి ఎదురుగా దేవయాని కనిపిస్తుంది. దేవయాని దగ్గరకు వెళ్ళి ఎస్ఐ భైరవి డబ్బును తీసుకుంటుంది. అది చూసి మైత్రి షాక్ అవుతుంది. చూసావుగా, ఇది మా పవర్, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇప్పుడైనా నీ అంతటి నువ్వు తెలుసుకొని వచ్చి సైలెంట్గా నీ మొగుడితో సంసారం చేస్తే నీకే మంచిది, లేదంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతావు అని దేవయాని ఇంద్రాని తీసుకొని వెళ్ళిపోతుంది. మైత్రి ఎస్ఐతో, ఏంటి మేడం, మీరు కూడా వాళ్ళకు అమ్ముడుపోయారా? అలా డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేశారు. మీరెంతో మంచివాళ్ళు అనుకున్నాను, ఇలా చేస్తారని అసలు ఊహించలేను. మీరు కూడా నన్ను మోసం చేశారు అంటూ మాట్లాడుతుంది. మైత్రి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మాట విని నువ్వు కూడా లొంగిపో. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను లొంగకపోయినా నా పై అధికారులైనా సరే వాళ్ళ మాటకు లొంగిపోతారు. ఎందుకు నేను ఈ అవకాశం వదులుకోవాలి? అందుకే నేను ఈ అవకాశాన్ని వదులుకోలేను. నువ్వు కూడా బుద్ధిగా నీ భర్తతో సంసారం చేసుకో అని చెప్తుంది. అలాంటి పరిస్థితే వస్తే చావనైనా చస్తాను, లేకపోతే వాణ్ణైనా చంపుతాను అంటుంది మైత్రి. సత్యం సాధిస్తావు. దేవుడు నిన్ను పుట్టించింది బ్రతకమని, చావమని కాదు అంటుంది ఎస్ఐ. బ్రతకమని, కానీ ఆత్మాభిమానంతో గౌరవంగా బ్రతకమని, ఇలా చస్తూ బ్రతకమని కాదు అంటుంది మైత్రి. సరే, ఇంత మాట్లాడుతున్నావే, వాడు రేపు నీ గొంతు మీద కాలు పెడితే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. మర్యాదగా చెప్తున్నా, నీ మంచి కోసమే. ఇప్పుడు నేను కూడా నీ వైపు లేను. ఎందుకైనా సరే వాళ్ళకి లొంగిపో అని చెప్పి ఎస్ఐ వెళ్ళిపోతుంది. ఎంత మోసం! అందరూ కలిసి నన్ను మోసం చేశారు అని మైత్రి మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉంటే అరవింద్ వార్డెనాంటీ లతాతో, మైత్రి గారిని ఒంటరిగా ఆ ఇంద్రతో ఎలా పంపించారు? వాడెంత డేంజరో మీకు తెలుసు కదా అంటాడు. పక్కనే భైరవి మేడం ఉంది కదా, ఇక వాడేం చేస్తాడు? ఈ దెబ్బతో వాడి తిక్క కుదురుతుంది. భైరవి మేడం వాడిని 4 ఉతుకుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అరవింద్ కంగారు పడుతూ ఉంటాడు. సరే, ఎందుకు అరవింద్ అంత కంగారు పడుతున్నావు? ఒకసారి మైత్రికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది వార్డెన్ ఆంటీ. దాంతో అరవింద్ ఫోన్ తీసుకొని మైత్రికి ఫోన్ చేస్తుంటాడు. ఇంతలోనే మైత్రి పీజీకి చేరుకుంటుంది. మైత్రిని చూసి, ఏమైంది మైత్రి గారు, అలా ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు అంటూ దీనంగా మాట్లాడుతుంది. ఆ ఇంద్ర గురించి తెలిసిందే కదండి, ఇంకెందుకు వాడి గురించి మాట్లాడటం అంటాడు. నేను మాట్లాడుతుంది ఇంద్ర గురించి కాదు, ఎస్ఐ భైరవి గురించి అని చెప్తుంది. ఏం చేశారు ఎస్ఐ గారు అని అరవింద్ మళ్ళీ అడుగుతాడు. ఆ ఎస్ఐ లంచం తీసుకొని దేవయానితో కుమ్మక్కై స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఇంద్రాని దేవయానికి అప్పగించింది. ఆ ఎస్ఐ ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా, ఇలా ఎలా చేసింది అని వార్డెన్ ఆంటీ అంటుంది. అదే కదా ఆంటీ, చివరకు ఆ ఎస్ఐ కూడా నన్ను మోసం చేసింది, వాళ్ళకు అమ్ముడు పోయింది అని మైత్రి బాధపడుతూ ఉంటుంది. సరే పదండి వెళదాం అంటాడు అరవింద్. ఎక్కడికి అని అడుగుతుంది మైత్రి. ఆ ఎస్ఐని అడుగుదాం పదండి అంటాడు. ఎస్ఐని మనమేం అడుగుతాం, తను అధికారంలో ఉంది, ఏమైనా ఎక్కువ మాట్లాడితే తిరిగి మనల్నే అరెస్ట్ చేసేలాగుంది అంటుంది. సరే, ఇక మీరు దీని గురించి వదిలేసేయండి, మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను ఆ ఇంద్రాని, వెళదాం పదండి అని మైత్రిని తీసుకొని ఇంటికి వెళ్తాడు అరవింద్. మైత్రి దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంటుంది.
ఎంత మాట్లాడించడానికి ట్రై చేసినా కానీ ఎవ్వరితో మాట్లాడకుండా అలా దిగులుగా ఉంటుంది. అరవింద్ తన దగ్గర పనిచేసే వాళ్లకు సైగ చేస్తాడు. దాంతో అందరూ కలిసి కుప్పిగంతులేసి మొత్తానికి మైత్రిని నవ్విస్తారు. అలా అందరూ కలిసి భోజనం చేస్తుండగా ఇంతలోనే కరెంట్ పోతుంది. అరవింద్ వెంటనే మైత్రి చేయి పట్టుకుంటాడు. ఏమైంది అని అడుగుతుంది. కరెంటు పోయింది కదా, మీరు భయపడతారని మీ చేయి పట్టుకున్నాను. మీరేం భయపడకండి, నేనున్నాను అంటాడు. చూస్తే అలా లేదే, ఏదో మీకే భయం వేసి నా చేయి పట్టుకున్నట్టున్నారే అంటుంది. కరెక్ట్గా చెప్పారు మేడం, మా వాడికి చీకటంటే భయం అని అరవింద్ ఫ్రెండ్ విక్కీ అంటాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే కరెంటు వస్తుంది. నిజమే మేడం, రేపు మా అన్నకు పెళ్ళైనా కూడా గదిలో కూడా లైట్ వేసుకొనే పడుకుంటాడు అని చింటూ అంటాడు. దాంతో అరవింద్ చింటూని కొడతాడు. అలా మైత్రి నవ్వు ఆపుకోకుండా నవ్వుతూనే ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి మీరు నవ్వేశారు, అంతే చాలు అంటాడు అరవింద్. ఇదిలా ఉంటే ఎస్ఐ భైరవి ఆనందరావుని స్టేషన్కి పిలిపించి టీ ఇచ్చి మర్యాద చేస్తూ తీసుకోండి అంటుంది. ఇంతకీ నన్నెందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా అని ఆనందరావు అడుగుతాడు. ఏముంది, నువ్వైనా నీ కూతురికి బుద్ధి చెప్పి మర్యాదగా చీర సారెతో అత్తింట్లో వదిలిపెడతావని పిలిపించాను అని అంటుంది. పంపించకపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు. నీ కూతుర్ని కూడా తీసుకొచ్చి బొక్కలో వేస్తాను అంటుంది. నా కూతురు ఏం తప్పు చేసిందని అంటాడు. ఇంద్ర మీద దౌర్జన్యం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదిగో అతను కంప్లైంట్ కూడా రాసిచ్చాడు చూడండి అని చూపిస్తుంది. అది తప్పుడు కంప్లైంట్, ఏం జరిగిందో మీకు బాగా తెలుసు, న్యాయం నా బిడ్డ వైపు ఉంది అంటాడు ఆనందరావు. తప్పో ఒప్పో జరిగింది తెలుసుకోవడానికి ఏళ్లు పడుతుంది కోర్టుకు వెళ్తే అంటుంది భైరవి. సరే, అదంతా మేము చూసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి అంటాడు ఆనందరావు. మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా అని అడుగుతుంది ఎస్ఐ భైరవి. సరే మేడం, ఇదే మాట నా కూతురుతో చెప్పారా అని అంటాడు. చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అతని దగ్గరకు వెళ్ళనంటే వెళ్ళనంటుంది. నువ్వైనా సర్ది చెప్తావని పిలిపించాను. నా కూతురు మాటే నా మాట, ఎంతైతే అంత, ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అని ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఒక పక్క అరవింద్ పెళ్లి వాళ్ళని తన కారులో ఎక్కించుకొని వెళ్తూ సార్, ముందే చెప్పుంటే పెళ్లి చూపులకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నేనే చెప్పేవాడిని కదా, అమ్మాయి మిమ్మల్ని చూడగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నచ్చేస్తుంది అని చెప్తాడు. అంత అవసరం లేదులేవయ్యా, పెళ్లి కూతురు తండ్రి నా బెస్ట్ ఫ్రెండ్, వాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు, నిజానికి నాకన్నా వాడిదే గొప్ప స్థాయి, నేను వాడికన్నా తక్కువలో ఉన్నానని తెలిసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు స్నేహానికి విలువిచ్చి అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. అవును సార్, మీరు చెప్పేది నిజమే, అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఎవరో ఒక్కరుంటారు అంటాడు అరవింద్. ఇంతలోనే పెళ్ళికొడుకు తల్లి, అతనికి 3 కూతుళ్ళు, రేపు కాళ్ళు కడగడానికి మా వాడికి బామర్తి కూడా లేడు అని చెప్తుంది. అయ్యయ్యో, దాని గురించి టెన్షన్ పడకండి మేడం, నేనున్నాను కదా, అంతగా కావాలంటే నేనే బావమర్తి ప్లేస్లో కాళ్ళు కడుగుతాను, ఆ అమ్మాయికి అన్నగా నిలబడి, మీరేం కంగారు పడకండి అంటాడు. సరే బాబు, మీ చెల్లెలు అదే పెళ్లి కూతురు ఫోటో చూపిస్తాను, చూస్తావా అని అడుగుతాడు పెళ్ళికొడుకు తండ్రి. అవసరం లేదులేండి, ఇప్పుడు ఎలాగో మనం అక్కడికే వెళుతున్నాం కదా, డైరెక్ట్గా చూస్తానులేండి అంటాడు అరవింద్. అలా డ్రైవ్ చేస్తూ సార్, ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతాడు. దాంతో పెళ్ళికొడుకు తండ్రి అడ్రస్ చెప్తూ ఉంటాడు. సార్, మనం కరెక్ట్గానే వస్తున్నామా, ఒక్కసారి ఎందుకైనా మంచిది మీరు లొకేషన్ పంపిస్తారా అని అడుగుతాడు అరవింద్. అవసరం లేదులేవయ్యా, నేను చెప్తాను కదా, పోనీ అని చెప్తాడు. అప్పటికే అరవింద్కి ఏదో అనుమానం వస్తుంది. సార్, మనం ఇంతకు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళొకసారి చెప్పరా అని అడుగుతాడు. శోభా గార్మెంట్స్ ఓనర్ ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి వెళ్ళాలి అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. దాంతో అరవింద్ ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసి ఆపేస్తాడు. ఏమైంది బాబు, అలా ఆపావు, పద, ఇప్పటికే లేట్ అయిపోయింది అని పెళ్ళికొడుకు తండ్రి తొందర పెడతాడు. దాంతో ఇక అరవింద్కి ఏం చేయాలో అర్థం కాదు. చేసేదేం లేక మొత్తానికి ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి కార్ని తీసుకెళ్తారు. అప్పటికే ఈశ్వర్ ప్రసాద్, అతని భార్య బామర్ది
పెళ్ళికొడుకు ఫ్యామిలీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి రిసీవ్ చేసుకుంటారు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఎంత మారిపోయావు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే పదండ్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని వాళ్ళను లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్కి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి అలా కార్ దగ్గరకు వచ్చి చూస్తాడు. తీరా చూస్తే కారులో అరవింద్ కనిపిస్తాడు. అరవింద్ని చూసి, అరవింద్ నువ్వు ఇక్కడికి వచ్చావా? నీ చెల్లి పెళ్లి చూపులని తెలుసుకొని వచ్చావా? చాలా సంతోషంగా ఉందిరా నువ్వు ఇలా ఈ ఇంటికి రావడము. దిగు, రా లోపలికి వెళదాం అంటాడు. దాంతో అరవింద్కి కోపం వచ్చి కారులో నుంచి కిందికి దిగి, నేను మీకోసమో ఈ ఇంటి కోసమో రాలేను. పెళ్ళికొడుకు ఫ్యామిలీతో నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను, అందుకే వచ్చాను. ఈ పెళ్లి సంబంధం మీతో అని తెలిసి ఉంటే నేను అసలు వచ్చేవాడినే కాదు అంటాడు అరవింద్. సరేలే బాబు, అయ్యిందేదో అయిపోయింది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. రారా లోపలికి వచ్చి నా పక్కన నిలబడరా, నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఈ ఇంటికి రావాలని కానీ, మీతో ఉండాలని కానీ, ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని కానీ నాకు అవసరమే లేదు, నాకు ఆలోచన కూడా లేదు అంటాడు అరవింద్. ఇదిలా ఉంటే ఎస్ఐ భైరవి దేవయానికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇంద్ర పక్కనే ఉండి స్పీకర్ ఆన్ చేయమ్మా అని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తాడు. చెప్పు భైరవి, ఏంటి సంగతి అని అడుగుతుంది దేవయాని. ఆ ముసలోడిని స్టేషన్కి పిలిపించాను, వాడు ఏమాత్రం తగ్గటం లేడు అంటుంది భైరవి. ఏ ముసలోడు అని అడుగుతుంది దేవయాని. అదే ఆ మైత్రి తండ్రిని అని చెప్తుంది. నీకు డబ్బులిచ్చింది ఆ ముసలోడినో ముసల్దాన్నో స్టేషన్కి పిలిపించమని కాదు, మైత్రి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది. దానికి బుద్ధి చెప్దామనే ఆ ముసలోడిని పిలిపించాను, కానీ వాడు ఏమాత్రం తగ్గకుండా పొగరగా మాట్లాడుతున్నాడు అంటుంది. పక్కనే ఉండి ఇంద్ర, వాడి పొగరే వాడి కూతురికి వచ్చినట్టుంది అంటాడు. సరే అదంతా కాదు, మైత్రిని మాకు ఎప్పుడు అప్పగిస్తున్నావు అని అడుగుతుంది దేవయాని. దానికి కొంచెం టైం పడుతుంది, తొందరపడకూడదు అంటుంది భైరవి. డబ్బులు తీసుకున్నావు కదా, ఇంకేంటి లేటు అని సీరియస్ అవుతాడు ఇంద్ర. తమరు చేసిన నిర్వాకం మామూలుదా చెప్పు? ఫస్ట్ నైట్ రోజే మైత్రిపై చేసిన అఘాయిత్యం మొత్తం మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. ముందు మర్యాదగా వాటిని డిలీట్ చేయి, లేదంటే రేపు అవి ప్రూఫ్లుగా దొరికే అవకాశం ఉంటుంది అంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? దీనంతటికీ కారణం ఆ అరవింద్ గాడు. ముందు అరవింద్ గాడిని లేపేస్తే ఓ పని అయిపోతుంది అంటాడు ఇంద్ర. ఇప్పుడు వచ్చావు దారికి, కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. ముందు వాడి అడ్డు తప్పించాలి, ఆ తర్వాత జరిగింది చూడాలి అని ఫోన్ కట్ చేస్తుంది ఎస్ఐ భైరవి. ఇదిలా ఉంటే మైత్రి జరిగిందాన్నే తలుచుకుంటూ పీజీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే లత వచ్చి, ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు, ఇంకా ఆ భైరవి గురించేనా అని అడుగుతుంది. అవునే అని చెప్తుంది మైత్రి. ఎందుకే ఎథిక్స్ లేని వాళ్ళ గురించి అంతలా ఆలోచిస్తావు? వదిలేసేయి, ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు నీకోసం నీకు అండగా మేమందరం ఉన్నాం. అన్నిటికి మించి అరవింద్ నుంచున్నాడు, ఆ ఒక్కటి చాలు. నువ్వు జరిగిందంతా మర్చిపోయి ధైర్యంగా ఉండు అని చెప్తుంది. ఇంతలోనే వార్డెన్ ఆంటీ వచ్చి, అవునమ్మా, అసలు నువ్వు ఆ జరిగిందంతా వదిలేసి నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండు. ఇప్పుడు మేమందరం నీకు తోడుగా ఉన్నాం, ఇక మీదట కూడా తోడుగా ఉంటాం, నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తుంది. అనంతరం ఇంటి బయట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అతని తల్లి వచ్చి, ఒరేయ్ నాకు ఒక నిజం చెప్పు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట కదా, ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. ఎస్ఐ గారు పిలిపించారమ్మా, అందుకే వెళ్ళాను అని చెప్తాడు. ఈ మధ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచిపెడుతున్నావురా, నేను నీకు అంత కాందాన్ని అయిపోయానా అని తల్లి బాధపడుతుంది. అమ్మా నువ్వేం నాకు శత్రువు కాదు, దాచటానికి ఏమీ లేదు, ఎస్ఐ పిలిచింది అందుకే వెళ్ళొచ్చాను అని చెప్తాడు. ఇంతకు ఎందుకు పిలిచిందిరా అని అడుగుతుంది. మైత్రిని అత్తగారింటికి పంపించమని చెప్పడానికి పిలిచింది అంటాడు. అదేంటండి, ఆ ఎస్ఐ మన వైపే ఉంది కదా, మళ్ళీ ఇంతలోనే అలా మాట్లాడటం ఏంటి అని అడుగుతుంది. ఏం చెప్పమంటావు కస్తూరి, అంతా డబ్బు మహిమ. ఆ ఎస్ఐ వాళ్లకు డబ్బుకు లొంగిపోయింది, అందుకే నన్ను పిలిపించి మైత్రిని అత్తగారింటికి పంపించమని చెప్తుంది అంటాడు. రే
ఇప్పటికైనా జరిగిపోయింది ఏం లేదురా, మైత్రిని అత్తగారింటికి పంపించురా అని ఆనందరావు తల్లి అంటుంది. ఆనందరావు మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్తుంటాడు. ఏంట్రా నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అని తల్లి అడుగుతుంది. అమ్మా, నువ్వు చెప్తే నేను ఏదైనా చేస్తాను, కానీ మైత్రి విషయంలో మాత్రం నేను నీ మాట వినేదే లేదు. ఇప్పటికే నా కూతురు చాలా బాధపడుతుంది. కానీ మీరే అన్నారు కదండి ఆ ఎస్ఐ డబ్బుకు లొంగిపోయిందని. వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత? మీరు కొంచెం ఆలోచించండి అని కస్తూరి అంటుంది. లేదు కస్తూరి, ఇక నేనేం ఆలోచించను. మన మైత్రి ఏ తప్పు చేయలేదు. కోర్టుకు వెళ్తే ఎలాగైనా సరే మనమే గెలుస్తాం. అందుకే వాళ్ళు ఆ విషయానికి భయపడే ఇలా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తాడు ఆనందరావు. ఇంతకు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు నన్ను స్టేషన్కి పిలిపించినట్టు మీరెవరూ మైత్రికి చెప్పకండి. మైత్రికి తెలిస్తే బాధపడుతుంది. మనం మైత్రికి బలం కావాలి కానీ బలహీనం కాకూడదు అంటాడు ఆనందరావు. ఇదిలా ఉంటే అరవింద్ ఇంటి బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే పుల్లయ్య వెళ్ళి అరవింద్ వెనక నిలబడి గట్టిగా విజిల్ వేస్తాడు. ఉలిక్కిపడ్డ అరవింద్, ఏయ్ ఎందుకు విజిల్ వేశావు అని అడుగుతాడు. నా ఇష్టం, నా ఇల్లు, నా ప్లేసు, నేను ఏదైనా చేస్తాను. ఇది నా స్టేజి. నీ స్టేజ్ ఏంటో తెలుసా? ఈ ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇంటి బయట వెయిట్ చేస్తున్నావు. అది నీ అర్హత అంటాడు. ఏంటి నీ అర్హత? పరా ఇంట్లో ఉంటూ పెంపుడు కుక్కలా ఉండటమా? అది ఒక బ్రతికేనా అంటాడు అరవింద్. పరా ఇల్లా? పరా ఇల్లేది? ఇది మా అక్క బావ ఇల్లు అంటాడు. అవునులే, ఆయన ఒక బావ, నువ్వు ఒక బామర్ది, దొందే సరిపోయారు అంటాడు అరవింద్. నాకు తెలుసులే, నువ్వు పైకి ఇలా మాట్లాడుతున్నా లోపల మాత్రం నీకు చాలా ఆశ ఉంది ఈ ఆస్తంతా కొట్టేయాలని. అందుకే ఈ మధ్య బాగా మా బావ చుట్టూ తిరుగుతున్నావు అంటాడు పుల్లయ్య. ఏయ్ పుల్లయ్య, నాకు అలాంటి ఆశ కానీ ఆలోచన కానీ లేదు. మర్యాదగా నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ఒక్కటి పీకుతా అంటాడు అరవింద్ కోపంగా. అనవసరంగా వీడిని కెలుపుకున్నట్టున్నాను అని పుల్లయ్య అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఎంతసేపు మనమే ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుంటాంరా, తొందరగా అమ్మాయిని పిలిపించు చూస్తాం అని పెళ్ళికొడుకు తండ్రి ఈశ్వర్ ప్రసాద్తో అంటాడు. దాంతో అంజలిని పిలిపిస్తారు. పెళ్ళికూతుర్ని చూశాక పెళ్ళికొడుకు ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మావాడు సొంతగా సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడ్రా అని పెళ్ళికొడుకు గురించి చెప్తాడు. మా అమ్మాయి అంజలి కూడా MBA ఫైనాన్స్ చేసింది. మా బిజినెస్ అకౌంట్స్ అన్నీ మా అమ్మాయే చూసుకుంటుంది. మా రెండో అమ్మాయి మయూక మా బిజినెస్ బ్యాక్ బోన్. ఇక మూడో అమ్మాయి చదువుకుంటుంది అని ఈశ్వర్ ప్రసాద్ తన కూతుర్ని గురించి కూడా పరిచయం చేస్తాడు. సరేరా, ఇంతకు నీకు అమ్మాయి నచ్చిందా అని పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకుని అడుగుతాడు. నాకు నచ్చింది డాడ్ అని చెప్తాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ కూడా అంజలిని అడుగుతాడు. నాకు కూడా నచ్చాడు అని చెప్తుంది. ఇంతలోనే పెళ్ళికొడుకు తల్లి, ఏమండి, వీళ్ళ కోసం తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కారులోనే మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను ఉండండి అని వెళ్తుండగా ఇంతలోనే కూర్చోమ్మా, ఆ పని చేయడానికి మాకు ఒకడు ఉన్నాళ్లే అని చెప్పి, ఏయ్ నువ్వు వెళ్ళి కారులో ఉన్న స్వీట్స్ అయి పట్టకరా అని పుల్లయ్యను పంపిస్తాడు ఈశ్వర్ ప్రసాద్. ఏంటో పెళ్ళికొడుకు స్థానంలో ఉండాల్సిన నేను పెళ్లి పనులన్నీ చేయాల్సి వస్తుంది అని పుల్లయ్య కారు దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అరవింద్ కారు దగ్గర నిలబడుకొని ఉంటాడు. ఏ డ్రైవర్ అని పిలుస్తాడు. అరవింద్ పలకడు. దాంతో పుల్లయ్య దగ్గరకు వెళ్ళి డ్రైవర్ అంటూ మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడతాడు. ఉలిక్కిపడిన అరవింద్, మర్యాదగా పిలవడం రాదా? ముందు మంచిగా పిలవడం నేర్చుకో అంటాడు. డ్రైవర్ అంటూ సాగదీస్తూ మంచిగా పిలిచానా అంటాడు. సరే, ఇంతకు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నీ మొహం అందంగా ఉందని చూద్దామని వచ్చా. పెళ్ళికొడుకు వాళ్ళు కారులో స్వీట్లు అయి మర్చిపోయారంట, వెళ్ళి తీసుకురాపో అని చిరాగ్గా చెప్పి వెళ్ళిపోతాడు. అరవింద్ పిలుస్తున్నా ఆగకుండా అలాగే వెళ్ళిపోతాడు పుల్లయ్య. పుల్లయ్యను చూసిన శోభ, స్వీట్స్ అయ్యరా తమ్ముడు అని అడుగుతుంది. డ్రైవర్ తీసుకొస్తున్నాడక్క అని చెప్తాడు. దాంతో ఈశ్వర్ ప్రసాద్ మనసులో ఏదో కలవరింత కలుగుతుంది. ఇంతలోనే అరవింద్ స్వీట్స్ తీసుకొని లోపలికి అడుగు పెడతాడు. అరవింద్ను చూసి అందరూ షాక్ అవుతారు. స్వీట్స్ అక్కడ పెట్టేసి అరవింద్ ఒక పక్కన నుంచుంటాడు.
ఇతని పేరు అరవింద్, ఈవెంట్ మేనేజర్, చాలా హుషారైన మనిషి అని పెళ్ళికొడుకు తండ్రి అరవింద్ని వాళ్ళకు పరిచయం చేస్తాడు. అవునా, మీరు చెప్పిన హుషారేమీ ఫేస్లో కనిపించడం లేదు కదా అంకుల్ అని మయూక అంటుంది. కారులో వచ్చేటప్పుడు పెళ్ళికొడుకుకి అన్నతమ్ముడు ఎవ్వరూ లేరు అని చెప్పాను. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను కాళ్ళు కడుగుతాను అని నిమిషం కూడా ఆలోచించకుండా అన్నాడు. అంత మంచి వ్యక్తి అంటాడు. తెలిసి అన్నాడో తెలియక అన్నాడోలే అంటుంది మయూక. తెలియక అనటం ఏంటి అని పెళ్ళికొడుకు తల్లి అడుగుతుంది. ఇంతలోని అరవింద్ అక్కడి నుంచి బయటకు వస్తుండగా అప్పుడే ఈశ్వర్ ప్రసాద్, మీకు విషయం చెప్పాలి, నాకు 3 కూతుళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకన్నా ముందు పుట్టిన ఓ కొడుకు కూడా ఉన్నాడు అంటాడు. ఆ మాటతో అరవింద్ అలాగే నిల్చుండిపోతాడు. అవునా, మాకిన్ని రోజులు చెప్పలేవేంట్రా అని పెళ్ళికొడుకు తండ్రి అడుగుతాడు. ఎక్కడా ఇంతకు నీ కొడుకు అని అడుగుతాడు. ప్రస్తుతానికి ఇక్కడ లేడు, కొంచెం దూరంగా ఉన్నాడు, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని చెప్తాడు. ఇంతలోనే పెళ్ళికొడుకు తండ్రి, ఇదిగో అరవింద్, కాళ్ళు కడగటానికి నీ అవసరం లేదులే, మా వాడికి కొడుకు ఉన్నాడంట అని చెప్తాడు. సరేరా, మరి నీ కొడుకు పెళ్ళికి వస్తాడా అని అడుగుతాడు పెళ్ళికొడుకు తండ్రి. వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మెల్లిమెల్లిగా వాడన్నీ అర్థం చేసుకొని తన చెల్లి పెళ్ళికి వస్తాడు, మళ్ళీ నాకు దగ్గరవుతాడు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంత మంచి ఫ్యామిలీని వదులుకొని అతను దూరంగా ఎలా ఉంటున్నాడు, అసలు అతను ఏం కోల్పోతున్నాడు అతనికి అర్థమవుతుందా అని అంటుంది పెళ్ళికొడుకు తల్లి. దురదృష్టం నెత్తి మీద ఉండి తాండవం ఆడితే ఎవరైనా ఏం చేస్తారులేండి అంటుంది మయూక. నిజమే చెప్పావు చిన్నక్క అంటుంది అక్షిత. ఇక ఈ టాపిక్ వదిలేద్దామా అని అంటుంది అంజలి. వెంటనే శోభ, తమ్ముడు అతనికి కూడా ఒక కప్పు కాఫీ అడగటానికి మొగమాట పడుతున్నట్టున్నాడు అని కొంచెం పొగరగా అంటుంది. అబ్బే, అతనికి అలాంటి మొహమాటాలు ఏం లేవమ్మా, నిజానికి ఎంగేజ్మెంట్తో పాటు పెళ్లి కాంట్రాక్ట్ కూడా తనకే ఇవ్వమని మొహమాటం లేకుండా అడిగాడు అని పెళ్ళికొడుకు తండ్రి చెప్తాడు. ఆ మాట వినగానే ఈశ్వర్ ప్రసాద్ లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో విన్నారు కదా, ఇది ఈ 2 days ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.